హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే చేపలు పట్టుకొచ్చినాం ఈరోజు మా నాన్న చేపలు పట్టిండు పాంప్లెట్ చేపలంట అవి ఫ్రై చేస్తే బాగుంటాయంట అందుకే వాటి కోసం మేము మసాలా రెడీ చేసుకుంటున్నాం ఈ మసాలాలో ఏమేమి వేసినామంటే కారము ఉప్పు పసుపు అల్లము మసాలా కారము పసుపు ఉప్పు కొంచెం బియ్యం పిండి అన్నమాట వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి మెత్తగా ఇవే చేపలు పాంప్లెట్ చేపలు అనమాట అవి మొత్తం క్లీన్ చేసి పెట్టిర్రు ఈరోజు కష్టపడి పట్టుకొచ్చిన చేపలు అవే మా నాన్న వాళ్ళు అన్నీ ఇట్లా మంచిగా వాటర్ పోసుకొని చేపలకు అప్లై చేయాలి కదా దానిలా కలుపుకోవాలన్నమాట మంచిగా ఈ మసాలా అంతా ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆ చేపలకంతా అప్లై చేద్దాం చూపెట్టాను ఘాట్లు చేపలకి అట్లా ఘాట్లు పెట్టుకుంటే మంచి మసాలా అలా పడుతుంది అనమాట అటు 3 ఘాట్లు ఇటు 3 ఘాట్లు అలా ఇట్లా మూడు ఘాట్లు పెట్టుకోవాలి మంచిగా ఇప్పుడు అప్లై చేయాలి లోపలికి మంచిగా పడుతుంది అనమాట ఇది కొంచెం బాగా మందంగానే అప్లై చేసుకోవాలి ఇగో మా నాన్న పట్టిన చేపలు ఎన్ని కేజీలు అయినాయి రవి 3 కేజీలు అయినాయి అయితే 3 కిలోల చేపలకి 2 కేజీల ముక్కలు వచ్చినాయి అన్నమాట ఇవి కొన్ని పులుసు పెట్టాలి కొన్ని ఫ్రై చేయాలి ఇగో ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక అరగంట ఆరబెట్టుకోవాలన్నమాట ఇవి ఆరబెట్టుకున్నాక ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది దగ్గరికి ఇట్లా జూమ్ చేసి ఇలా మొత్తం ఇట్లా అప్లై చేసుకున్నా ఇది బాగా నచ్చిందంట ఇలా కళాయి పెట్టుకొని కళాయి కానీ పెంకు కానీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్ని మనం వేయించుకోవాలి చాలా జాగ్రత్తగా దీన్ని తిప్పేయాలి ఇప్పుడు తిప్పేసి ఇలా మూత పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది మంచిగా వేడి చేపల ఫ్రై రెడీ సూపర్ చేప ఏం ఇది చికెన్ కర్రీ వేస్తున్నారు మటన్ కర్రీ ఉడుకుతుంది నెక్స్ట్ వీడియోలో చేస్తాను.